సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించి పీఆర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడిప్పుడే అంతా తెలుసుకుంటున్నారు. ఒకవైపు పాన్ ఇండియన్ ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు స్టార్స్. ఆ రేంజ్ లో అన్ని భాషల ఆడియన్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉండాలన్నా, ఉండేలా చూసుకోవాలన్నా ఒక మంచి పీఆర్ టీం అవసరం. ఈ విషయంలో తెలుగు నుంచి అందరికంటే అల్లు అర్జున్ ముందున్నాడనేది నిజం. అతను ఎప్పటినుంచో ముంబై రేంజ్ లో మంచి పీఆర్ ను మెయింటైన్ చేస్తున్నాడు. తెలుగులోనూ అల్లు అర్జున్ చుట్టూ కనిపించే హడావిడి మరే హీరో చుట్టూ కనిపించదు. ఓ రకంగా అతను వస్తున్నాడంటే చుట్టూ ఉన్న వాళ్లే అవసరానికి మించి మరీ హల్చల్ చేస్తుంటారు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చుట్టూ కనిపించిన హంగామా ఇందులో భాగంగానే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ముంబై లాంటి చోట్ల ఈ తరహా హడావిడికే ఎక్కువ పట్టం కడతారు. అందుకే అక్కడ ఇలాంటి స్ట్రాంగ్ సెటప్ చేసుకున్నాడు. అయితే ఈ పీఆర్ అనేది అన్నిసార్లు అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ టీం మన పుష్పరాజ్ కు గట్టి షాకే ఇచ్చారు. రీసెంట్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ టీం హైదరాబాద్ కు వచ్చి మరీ అతని స్పెషల్ వీడియోస్ తీసుకుని వెళ్ళింది. పుష్ప 2 సెట్స్ లో అతను ఎలా ఉన్నాడు అనేది కూడా ప్రేక్షకులకు చూపించింది. ఇదే టైంలో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన ఏకైక స్టార్ గా అల్లు అర్జున్ ఉన్నాడు. అయితే ఇదంతా మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ అల్లు అర్జున్ ను అన్ఫాలో చేసింది. అతని స్థానంలో ఇప్పుడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను ఫాలో అవుతుంది. దీంతో సడన్ గా అల్లు అర్జున్ ను ఎందుకు అన్ఫాలో చేశారు అనేది అర్థం కాక అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఈ విషయంలో పీఆర్ చేసిన తప్పిదాలేమైనా ఉన్నాయా, లేక ఒక స్టార్ ను ఇంతకాలమే ఫాలో అవ్వాలి అనే రూల్ ఏమైనా ఇన్స్టాగ్రామ్ కు ఉందా అనేది తెలియాల్సి ఉంది. అయినా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న ఏకైక స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని చెప్పి మురిసిపోయిన అభిమానుల ఆనందం మూనాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది.